హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేములపల్లీస్ కిచెన్. ఈరోజు నేను గరం మసాలా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఇది వచ్చేసి బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్లో రెండిట్లో యూజ్ చేసుకోవచ్చు. ఇది సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. అలానే నేను ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ని కూడా యూజ్ చేస్తున్నాను. సో మరి అదేదో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కొత్తగా చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్లో ఆల్ ఆప్షన్ని కూడా మీరు ఎంచుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 1 కప్పు ధనియాలు వేసుకోవాలి. ఈ ధనియాలు వచ్చేసి లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి మారేంత వరకు, అలానే ఈ ధనియాల్లో నుంచి మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే గరిటెతో మిక్స్ చేసుకుంటూ వేపుకోవాలి. ధనియాలు వచ్చేసి మనము ఫ్రెష్వి వాడితే మనకి గరం మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి ధనియాలు వేగడానికి కనీసం 5 నుంచి 6 నిమిషాలు టైం తీసుకుంటుంది. సో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఈ ధనియాలని వేపుకున్నట్లయితే అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి. సో ఇక్కడైతే మనకి చాలా చక్కగా ధనియాలు వేగిపోయి గోల్డెన్ బ్రౌన్లోకి మారాయి. సో ఇప్పుడైతే నేను వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. మళ్ళీ అదే ప్యాన్లోకి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు లవంగాలు వేసుకున్నాను. అలానే ఇందులోకి 5 నుంచి 6 దాల్చిన చెక్కలు తీసుకున్నాను. వీటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నట్లయితే మనకి దాల్చిన చెక్క ఈవెన్గా వేగుతుంది. అలానే ఇప్పుడు ఇందులోకి నేను 2 అనాస పువ్వుల్ని వేసుకుంటున్నాను. వీటిని కూడా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నల్ల మిరియాలను కూడా వేసుకొని వీటిని నిదానంగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేపుకోవాలి. ఇవి మనము 2 నుంచి 3 నిమిషాల వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ యాలకులు, అంటే నేను ఇక్కడ ఒక 15 యాలకులు తీసుకొని వేసుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకొని వీటిని కూడా నిదానంగా లో ఫ్లేమ్లో మాత్రమే మంచి వాసన వచ్చేంత వరకు కూడా వేపుకోవాలి. ఈ మసాలాకి వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఫ్రెష్వి వాడినట్లయితే మనకి మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఎక్కువ రోజులు నిలువ కూడా ఉంటుంది. ఈ విధంగా వేపుకోవడం వల్ల కూడా మనకి గరం మసాలా అనేది చాలా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే దీన్ని 1 సంవత్సరం వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. మీరు 6 నెలల వరకు బయట పెట్టుకున్నా ఏమీ పాడవదు. అలానే ఫ్రిడ్జ్లో 1 సంవత్సరం వరకు ఫ్రెష్గా పాడవకుండా ఉంటుంది. వీటిని చక్కగా వేగిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారి పెట్టుకొని తిరిగి వీటిని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. నేను ఇక్కడ చెప్పే సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసుకోబోయే ముందు వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. సో వీటిని ఇప్పుడు ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను వేసుకోబోయే సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వెల్లుల్లిపాయి. ఈ వెల్లుల్లిపాయ నేను ఇక్కడ 2 మీడియం సైజు వెల్లుల్లిపాయలని ఈ విధంగా పొట్టు తీసుకొని వేసుకుంటున్నాను. డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు పొట్టు తీయకుండా. ఈ వెల్లుల్లిపాయ వేసుకోవడం వల్ల మనకి గరం మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ విధంగా పౌడర్ చేసుకొని తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, లేదంటే మనకి మసాలా అనేది నలగదు. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక్కసారి చక్కగా మళ్ళీ తిరిగి గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా మసాలా అనేది రెడీ అయిపోతుంది. మీకు వెల్లుల్లిపాయ వేసుకోవడం వల్ల మసాలా అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుందా, పాడైపోతుందా అని డౌట్ రావచ్చు. కానీ ఏమీ పాడవద్దు. చక్కగా 1 సంవత్సరం వరకు కూడా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. 6 మంత్స్ బయట ఉంటుంది. 1 ఇయర్ వరకు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని ఎక్కడా కూడా కొంచెం వెల్లుల్లిపాయ వేసుకోవడం వల్ల తడి ఉంటుంది కాబట్టి కొంచెం అక్కడక్కడ గెడ్డలు ఉంటాయి. సో దానంతా కూడా ఈ విధంగా స్మాష్ చేసేసుకొని మనము చల్లార్చుకోవాలి. తర్వాత మనము స్టోర్ చేసుకోవాలి. సో మనకి గరం మసాలా అయితే రెడీ అయిపోయింది. మీరు వెజ్ ఆర్ నాన్ వెజ్ దేంట్లో అయినా సరే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అండ్ అలానే నేను ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి టిప్స్ చెప్తాను. ఈ గరం మసాలాని మనము కొంచెం చల్లారాకే స్టోర్ చేసుకోవాలి, లేదంటే వేడిగా ఉన్నప్పుడు బాటిల్లోకి వేసుకున్నట్లయితే త్వరగా పాడైపోతుంది. సో ఇప్పుడు మీరు ఒక గాజు బాటిల్లో చక్కగా
నీట్గా వాష్ చేసుకొని తడి అనేది లేకుండా తుడుచుకొని కొంచెంసేపు బాటిల్ కూడా ఎండలో పెట్టుకున్న తర్వాత ఈ గరం మసాలాని వేసుకొని స్పూన్తో ఈ విధంగా ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి మసాలా అనేది త్వరగా పాడవకుండా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఇదే అండి టిప్పు, మీరు ఫాలో అయ్యి చూడండి, ఖచ్చితంగా చాలా ఫ్రెష్గా చాలా రోజులు ఉంటుంది. సో నేను ఎప్పుడూ కూడా ఇదే విధంగా ఫాలో అవుతాను. సో ఇప్పుడు దీన్ని నేను స్టోర్ చేసుకుంటాను. సో నేను చూపించిన ఈ గరం మసాలా రెసిపీ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్స్లో తెలపండి. అలానే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది వేములపల్లీస్ కిచెన్. అంతవరకు ధన్యవాదాలు.